నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ త్రివేణి. ప్రస్తుతం సమాజంలో ఏది జరగాలన్నా లక్తో ముడిపడి ఉంటుంది. ప్రతిదీ కూడా లక్ ఉండాలి అంటూ ఉంటాం, అవునా? అలాంటి లక్ మన నేమ్ కరెక్షన్స్ ద్వారా, మన మొబైల్ నెంబర్ కరెక్షన్స్ ద్వారా, మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ ద్వారా చేంజ్ చేసుకుంటే మన లైఫ్లో లక్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అంటున్నారు న్యూమరాలజిస్ట్. అలాంటి ప్రముఖ న్యూమరాలజిస్ట్ అయినటువంటి విశాల్ మోహన్ గారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. న్యూమరాలజీకి సంబంధించి, వాస్తుకు సంబంధించి, ఆస్ట్రోకి సంబంధించి. నమస్తే విశాల్ గారు. నమస్తే మేడం, శ్రీ గురుభ్యో నమః. మోహన్ గారు, ప్రస్తుతం ఈ జనరేషన్ లో ఓకే, ప్రతిదీ కూడా లక్ ఉండాలి అంటారు. ఏది చేసినా అరే నాకు లక్ లేదు, లేదా వాడికి లక్ బాగుందిరా అంటూ ఉంటాం. ప్రతి దానికి యూజ్ చేస్తూ ఉంటాం లక్ అనే వర్డ్. అలాంటి లక్కీ నంబర్స్ మన లైఫ్, ఐ మీన్ మన నేమ్ లో కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ లో కానివ్వండి, మన మొబైల్ నంబర్స్, ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్స్, వీటన్నిటిలో కూడా లక్కీ నంబర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం జనరల్ గా. అసలు ఏంటి లక్కీ అంటే, లక్కీ నంబర్ అంటే ఏంటి, న్యూమరాలజీ అంటే ఏంటి, మాకు చెప్తారా? ఖచ్చితంగా అండి. సో ముందుగా నేను ఏమంటానంటే, దీన్ని ప్రొఫెషనల్ న్యూమరాలజీ అంటారండి. యాక్చువల్లీ ఈ వర్డ్ యూజ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రొఫెషనల్ న్యూమరాలజీ అంటే ఏంటంటే, మామూలుగా చాలా మందికి వచ్చే అపోహ ఏంటంటే, న్యూమరాలజీ అంటే జస్ట్ ఓన్లీ లక్కీ నెంబర్స్ అని, లేదంటే నేమ్ కరెక్షన్ అని చాలా మంది అపోహలు పడతారండి. అది కాదు యాక్చువల్లీ న్యూమరాలజీ అంటే. సో న్యూమరాలజీ అనే దాన్ని మనము ప్రొఫెషనల్ న్యూమరాలజీ అంటే, మనకి బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ అని ఉంటాయండి. సో దాన్ని మనం ఫేస్ అనుకుంటే, సో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ అని కామన్ గా ఉంటాయి. దాంతోపాటు బర్త్ చార్ట్ అని ఉంటుందండి, దాన్ని మనం బాడీ అనుకుంటాం. ఇప్పుడు ఒక ప్రతి మనిషికి కూడా ఒక బాడీ పార్ట్ ఉంటుంది, ఫేస్ పార్ట్ ఉంటుంది. సో ఈ బాడీ పార్ట్ అనేది, ఫేస్ పార్ట్ అనేది మనకి ఎలాగైతే కామన్ గా ఉంటాయో, సో ఫేస్ ని చూసి ఐడెంటిఫై చేస్తారు మనిషిని, బాడీని చూసి అతని పర్సనాలిటీ ఎలా ఉందో ఐడెంటిఫై చేస్తారు. అలాగే సో మన న్యూమరాలజీలో సో మనకి డెస్టినీ నెంబర్, బర్త్ నెంబర్ అనేది మనం ఫేస్ అనుకుంటే, సో కంప్లీట్ బాడీ అనే దాన్ని మనం బర్త్ చార్ట్ అనుకుంటాం. ఇప్పుడు మరి ఫేస్ అనేది బాగుండి బర్త్ చార్ట్ బాగాలేకపోయినా ఇబ్బంది పడతారు అనమాట. అసలు మరి ఇప్పుడు బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ గురించి తెలుసుకుందామండి. సో బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ డేట్ ఆఫ్ బర్త్ లో సో వాళ్ళు పుట్టిన తేదీని మనము ఒకవేళ డబుల్ డిజిట్ వస్తే సింగిల్ డిజిట్ చేస్తామండి, దాన్ని బర్త్ నెంబర్ అంటాం. వాళ్ళ డేటు, పుట్టిన తేదీ, నెల, సంవత్సరం అన్నీ యాడ్ చేస్తే వచ్చేది డెస్టినీ నెంబర్ అంటాం. ఇలా మనం బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ని ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసిన తర్వాత సో దాన్ని ఫేస్ అనుకుంటే, చూడండి ఒక పర్సనాలిటీలో ఇప్పుడు ఎవరైనా చూడండి, ఫస్ట్ మనం ఏం చూస్తాం, ఫేస్ చూస్తాం, కరెక్ట్ కదా? సో ఫేస్ చూసినప్పుడు అతను ఎలా ఉన్నది, అతను మొహం కదలిక ఎలా ఉంది, అతను బాగున్నాడా, ఎలా ఉన్నాడు, సో అతను వైట్గా ఉన్నాడా, ఎలా, ఇలా అన్ని కూడా ఐడెంటిఫై ఎలా చేస్తాము. సో మన ఫేస్ అంటే మన బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ కూడా ఫేస్ అనేది చాలా బాగుండాలండి. మీకు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 గుర్రాలు ఉన్నాయండి, రథం ఉంది. సో రథం అనేది మన బాడీ అనుకుంటే, ఫేస్ అనేది 2 గుర్రాలండి. అదే బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ అనేది 2 గుర్రాలు. సో బర్త్ చార్ట్ అనేది బాడీ. మరి ఇప్పుడు 2 గుర్రాలు అనేది ముందుకు కదలాలి. ఒక గుర్రం అనేది ముందుకు కదలకపోయినా కూడా రథం అనేది ముందుకు కదలదు. మీకు అర్థమవుతుందా? మరి అలాంటప్పుడు సో ఇప్పుడు ఏ గుర్రం మనకి పని చేయకపోయినా, అంటే బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్లో ఏదైనా కూడా నెగిటివ్గా ఉండి పని చేయకపోతే, సో అతను బర్త్ చార్ట్ అనేది ముందుకు, రథం అనేది ముందుకు కదలదు. అదే విధంగా రథం అనేది ముందుకు కదలకపోయినా కూడా, మీకు అర్థమవుతుందా? రథం అంటే బాడీ పార్ట్లు ఏదైనా డ్యామేజ్ అయినా, రథం అనేది ముందుకు కదలకపోయినా, మరి ఆ డెస్టినీ నెంబర్, అది గుర్రాలు కూడా ముందుకు కదలలేవు. సో కాబట్టి నేను ఏమంటానంటే, న్యూమరాలజీ ప్రకారంగా ఈ డెస్టినీ నెంబర్, బర్త్ నెంబర్ ఏవైతే ఉన్నాయో ఫేస్ అంటున్నాం మనం, ఆ ఫేసు బాగుండాలి, బాడీను బాగుండాలి. సో ఈ 2 కాంబినేషన్స్ లో వచ్చేది న్యూమరాలజీ. సో అండ్ ఇంకోటి ఏంటంటే, చాలా మంది పేరెంట్స్ అపోహ పడుతుంటారు, పిల్లలు అంటే స్టూడెంట్స్ కానీ లేదంటే కానీ కెరీర్లో సెటిల్ అయ్యే వాళ్ళు, చాలా అపోహలు ఉంటాయండి. అంటే ఎవరైనా కూడా ఏదో ఒక ప్రొఫెషన్లోకి వస్తారు మామూలుగా. సో వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఏదో ఒక ప్రొఫెషన్ సెట్ చేసుకొని వాళ్ళు దాంట్లో సక్సెస్ అవుతారు, కామన్, అది అందరికీ తెలిసిన పాయింటే. మరి ఎటువంటి ప్రొఫెషన్స్లోకి మనకి వెళ్ళాలి అనేది ఇక్కడ ప్రొఫెషన్ న్యూమరాలజీ అనే ద్వారా, ఆ గైడ్ లైన్స్ ద్వారా మనం, దీని ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవాలి యాక్చువల్లీ. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఒక అబ్బాయికి లేదా అమ్మాయికి. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో డేటు, మంత్, ఇయర్లో, డేటు, మంత్, ఇయర్లో 258 అనే నెంబర్స్ ఉన్నాయనుకోండి, అది ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా కావచ్చు. ఈ 258 ఈ 3 నెంబర్స్ ఉండే వాళ్ళు వచ్చేసి వాళ్ళు సక్సెస్ఫుల్గా రియల్ ఎస్టేట్ కావచ్చు, అగ్రికల్చర్, ఇప్పుడు యాక్చువల్గా మనకు రైతే వెన్నెముక అంటాం, ఆ ఫీల్డ్ ఇప్పుడు వెనక్కి పడిపోతుంది అగ్రికల్చర్ అనేది. అలాంటి అగ్రికల్చర్లో మీరు డెవలప్మెంట్ కావాలన్నా, రియల్ ఎస్టేట్ తెలుసండి మీకు, రియల్ ఎస్టేట్లో మనం బాగా డెవలప్ అవ్వాలన్నా,
ఈ 2 ఫీల్డ్కి కూడా, అంటే లేదా ఎన్ని ప్రాపర్టీ బిజినెసెస్ చేయాలన్నా ప్రతి ఒక్క ఈ అంశాలకి మాత్రం మెయిన్ ఈ 258 అనే నెంబర్స్ ఉండాలి. ఇవి ఇలా ఉన్న నెంబర్స్లో వాళ్ళు ఈ ఫీల్డ్ గిన నేను ఇప్పుడు చెప్పిన ఫీల్డ్ గిన తీసుకుంటే వాళ్ళు 100% సక్సెస్ఫుల్ అవుతారు. అదే విధంగా చాలా మంది ఇప్పుడు ఈ ఫీల్డ్ అనేది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు వేరే ప్రొఫెషన్ ఎంచుకుంటారండి బై అన్నోయింగ్లీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే సక్సెస్ఫుల్ కాలేరు. సో దిస్ ఈజ్ వాట్ న్యూమరాలజీ అండి. అండ్ ఇంకా ఏంటంటే చాలా ఉన్నాయి ఇలాంటి ఉదాహరణలు. ఇప్పుడు లక్కీ డేట్స్ అంటాం. సో లక్కీ డేట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు, సో ప్రతిరోజు కూడా వాళ్ళ లైఫ్లో కొన్ని శుభకార్యాలు వస్తుంటాయి, ఏమన్నా ఒక ఇంటర్వ్యూస్ అంటే ఇంపార్టెంట్ డేస్ వస్తుంటాయి. సో అవి ఎస్ అండి, కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు ఒక మ్యారేజ్ డేట్ ఉందండి మీరు చెప్పినట్లుగా. సో ఆ మ్యారేజ్ డేట్ని మనం లక్కీలో ఎలా తీసుకోవాలి? మన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మనకు లక్కీ డేట్స్ ఏంటివి, అన్లక్కీ డేట్స్ ఏంటివి, అంటే మనం ఏ డేట్స్లో శుభకార్యాలు చేసుకోవాలి, ఏ డేట్స్లో చేసుకోకూడదు. డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా తీసుకుంటాం. అవునండి, ప్రతి ఒక్క మనిషి ఆధారంగా వాళ్ళకంటూ ఇండివిజువల్ గా ఉంటాయన్నమాట ఈ లక్కీ నెంబర్స్, అన్లక్కీ నెంబర్స్. మరి అవి మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? సో ఆ గైడెన్స్ ఇవన్నీ కూడా మన ఈ ప్రొఫెషనల్ న్యూమరాలజీ ద్వారా తీసుకోవాలి. మెయిన్ నేను చెప్పేది ఏంటంటే ఏ శుభకార్యం చేసుకోవాలన్నా కూడా ఈ లక్కీ డేట్స్ లో చేసుకోవాలి. అంటే ఆ లక్కీ డేట్స్ ప్రతి ఒక్క పర్సన్ కి ఇండివిజువల్ గా ఉంటాయి, అందరికీ ఒకటే కాదు, డిఫరెంట్. సో కాబట్టి ఈ ప్రెడిక్షన్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే లక్కీ నెంబర్స్ కూడా ఇలా అన్ని విధాలుగా ప్రెడిక్షన్స్ ఉంటాయి, లక్కీ డైరెక్షన్స్, లక్కీ సిగ్నేచర్. ఇప్పుడు మనము ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా ఒక అబ్బాయి ఉన్నారండి, చాలా మందికి డౌట్స్ ఉంటాయి మెయిన్ ముఖ్యంగా ప్రొఫెషన్లో అండి. సో నేను ఏమవుతున్నాను, అసలు నాకు ఏంటి, నా టాలెంట్ ఏంటి? చూడండి, ఒక అబ్బాయి ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఏదన్నా అంటే లైక్ మ్యూజిక్ సైడ్ కానీ, ఇప్పుడు MS ధోని గారు మన క్రికెటర్, సో ఆయన డేట్ ఆఫ్ బర్త్లో స్పోర్ట్స్ నెంబర్స్ అని ఉంటాయి స్పెషల్గా. ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే 3571 ఇలాంటి నెంబర్స్ ఉంటాయి కినా వాళ్ళు సక్సెస్ఫుల్గా స్పోర్ట్స్ పర్సన్స్ అవుతారు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా దీన్ని యోగాస్ అంటారండి యాక్చువల్లీ. ఇలా ఇప్పుడు నేను చెప్పాను కదా రియల్ ఎస్టేట్కి 258 అని ఇలా. సో ఈ యోగాస్ అంటారు. దీని వచ్చేసి 8 యోగాస్ ఉంటాయండి. ఈ 8 యోగాస్ని కనుక్కొని ఈ 8 యోగాస్లోని ఆల్ ప్రొఫెషన్స్ ఉంటాయి. ఇదన్నమాట సీక్రెట్. మరి ఈ ప్రొఫెషన్స్ వాళ్ళు తెలుసుకొని ఏవైతే ఉన్నారో ప్రొఫెషనల్ న్యూమరాలజీ ద్వారా కంప్లీట్ గైడెన్స్ తీసుకొని వాళ్ళు రైట్ వే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్స్ ఉన్నాయి అవి బర్త్ చార్ట్లో, సో కంప్లీట్ ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే మనం ఎటువంటి ప్రొఫెషన్స్ ఉన్నాయి అలాంటివి మనం తీసుకొని కరెక్ట్గా ఒక సమర్థవంతమైన గురువు అంటే మంచి ఒక న్యూమరాలజిస్ట్ని గైడెన్స్ తీసుకొని సో వాళ్ళ లక్కీ ప్రొఫెషన్స్ ఏంటో ఫస్ట్ కనుక్కొని వాళ్ళు ముందుకెళ్ళినట్లయితే గిన 100% సక్సెస్ అవుతారు. మోహన్ గారు, మీ నెగిటివ్ ఇక్కడేనండి, అనంతపురేనా మీరు? నా నెగిటివ్ ఇక్కడే అండి. ఓకే, మీ పేరెంట్స్ కూడా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఇలా న్యూమరాలజిస్టేనా లేకపోతే ఏంటి? ఫార్మర్స్ అండి. ఫార్మర్స్, మీరు రైతు బిడ్డ. ఓకే, మీకు ఈ ఫీల్డ్ ఎంచుకోవాలని ఎలా అనిపించిందండి న్యూమరాలజిస్ట్? సో ఇప్పుడు మీకు ఇంతకు ముందే నేను కన్ఫర్మ్ చేశాను ఏంటంటే సో ఎవ్రీ ఫీల్డ్ ఎవ్రీ ప్రొఫెషన్ అది ఎలాంటిదంటే మనము చేసుకున్నా అంటే మన డెస్టినీ నెంబర్ బర్త్ నెంబర్ ఉంటుంది, అదే విధంగా యోగాస్ ఉంటాయని చెప్పాం. సో ఇప్పుడు నాకు వచ్చేసి నా డేట్ ఆఫ్ బర్త్ లో నా ప్రకారంగా అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే అకల్ట్ నెంబర్స్ అని ఉంటాయండి, అవి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనమే పర్టికులర్ గా దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, మనల్ని ఆ వైపుకు నడిపిస్తుంది అనమాట డెస్టినీ అనేది. సో కాబట్టి నా ప్యాషన్ తో నేను నాకు లక్కీ ప్రొఫెషన్ కనుక్కొని నా ఇష్టపూర్వకంగా తీసుకున్న ప్రొఫెషన్ అండి. సో కాబట్టి ఎవరి నుంచి రాలేదు, వారసత్వం అయితే అస్సలు కాదు. సో అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే లలిత కళలు ఉన్నాయన్నమాట, 60 లలిత కళలు ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అవన్నీ లలిత కళల్లో మనము ఎవరైనా సరే ఏ ప్రొఫెషన్ అయినా అది వాళ్ళ టాలెంట్, అంటే టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదంటారు కదా అలాగా. సో ఏ టాలెంట్ పర్సన్ అయినా ఒకవేళ ఆయనకి నచ్చింది ప్రొఫెషన్, ఆయన టాలెంట్ లో ఆయనకి టాలెంట్ ఉండేది ఎవరైనా ఏ ఫీల్డ్ అయినా చేయొచ్చు అనేది నా ఉద్దేశం. అంటే మీ క్వాలిఫికేషన్ అండి? నా క్వాలిఫికేషన్ వచ్చేసి MBA అండి, హైయెస్ట్ క్వాలిఫికేషన్. న్యూమరాలజిస్ట్ లో మీరు ఏమైనా కోర్సెస్ చేశారా? అవునండి. సో న్యూమరాలజీలో వచ్చేసి నేను విశ్వాంగ్ సేన్ గారి దగ్గర చేశానండి. సో ఈషా న్యూమరాలజీ మిషన్ లో చేశాను. అండ్ ఇంకా చెప్పాలంటే అరవింద్ సూద్ న్యూమరాలజీ మీరు యూట్యూబ్ లో కొట్టినా వస్తుంది, అక్కడ చేశాను. సో ఇలా కొంతమంది ప్రముఖుల దగ్గర నేను ఈ కోర్సెస్ అనేది చేశానండి. అండ్ వాస్తు కూడా చేస్తానండి. దింటకుర్తి మురళీకృష్ణ గారు అని గురూజీ, సో ఆయన దగ్గర కూడా వాస్తు సంధ్య అనేది వాళ్ళ ఆఫీస్ పేరు అనేది, సో అది ఇన్స్టిట్యూషన్ నేమ్ అది. సో వాస్తు సంధ్యలో నేను వాస్తు కూడా కంప్లీట్ చేశాను. అండ్
ఈ ఆస్ట్రాలజీ కూడా చేశానండి. కేపీ ఆస్ట్రాలజీ సిస్టమ్ అని చెప్పేసి అక్కడ కూడా నేను ఆస్ట్రాలజీ కూడా చేయడం జరిగింది. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా సేమ్ విశ్వాక్ సేన్ గారి దగ్గర అండ్ దింటకుర్తి మురళీకృష్ణ గారి దగ్గర ఇద్దరి దగ్గర కూడా లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ కూడా చేయడం జరిగింది. మీరు ఇప్పుడు న్యూమరాలజిస్ట్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి మీకు? నాకు ఓవరాల్ గా 7 years ఎక్స్పీరియన్స్ 7 ఉంది. years. యా, ఇక్కడ అనంతపురంలోనే మీరు సెటిల్ అయిపోయినారు. అవునండి. మీరు ఈ వర్క్ స్టార్ట్ చేయబట్టి 7 years అవుతుంది. 7 years ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? అంటే మీ దగ్గర ఎలాంటి పీపుల్ ఎక్కువ వస్తూ ఉంటారు? సో నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా ఆ రైట్ టు అంటే మనం రైట్ టు చూస్ ది ప్రొఫెషన్ అంటాం కదా, అలా ఎవరైతే వాళ్ళ ప్రొఫెషన్ లో రైట్ గా చూస్ చేయలేకుండా చాలా మంది అన్సక్సెస్ గా ఉంటారు, అలాంటి వాళ్ళు వస్తుంటారండి. సో వాళ్ళందరికీ కూడా మనము రైట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సరైన మార్గాన్ని మనం ఎప్పుడైతే ఒక గురువు నిర్ణయిస్తాడో అప్పుడే ఆ శిష్యుడు అనేది అభివృద్ధికి గాని ఎదుగుదలకు గాని తోడ్పడుతుంది. అవునండి. సో మనమే ఒక రైట్ గైడెన్స్ ఇవ్వకపోతే, సో ఒకవేళ ఆ శిష్యుడు కూడా రైట్ గైడెన్స్ తెలియకుండా అంటే ఏ గురువు దగ్గర తీసుకోవాలో గైడెన్స్ తెలియకుండా అతను స్వతహా తీసుకొని అతను ఫెయిల్ అయినాడు. సో ఆ ఫెయిల్యూర్ అనేది ఆ శిష్యునికే కాదండి, కంప్లీట్ ఎంటైర్ సమాజానికి వస్తుంది అండ్ అందరికీ వస్తుంది అనమాట. సో కాబట్టి రైట్ టు చూజ్ ఏ ప్రొఫెషన్ అన్నారు పెద్దలు. సో కాబట్టి మనం ఎప్పుడైతే మన ప్రొఫెషన్ ని అంటే మన డెస్టినీ అనేది కరెక్ట్ గా మన ప్రొఫెషన్ ని చూస్ చేసుకొని ప్రొఫెషనల్ న్యూమరాలజీ ద్వారా మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి ఒక్క శిష్యుడు సక్సెస్ అవుతారు. మోహన్ గారు, మీ దగ్గర ఏమైనా కోర్సెస్ కూడా మీరు నేర్పిస్తున్నారు? యా, అబ్సల్యూట్లీ అండి. సో మన దగ్గర న్యూమరాలజీ, ప్రొఫెషనల్ న్యూమరాలజీ అండ్ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తామండి. సో ముఖ్యంగా మనము ప్రొఫెషనల్ న్యూమరాలజీ అనే దాన్ని లేదా లా ఆఫ్ అట్రాక్షన్ అనే కోర్సెస్ ని మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా కానీ ఎన్రోల్ చేసుకునే వాళ్ళు ఉంటే గిన నేను స్క్రీన్ పైన నా నెంబర్స్ ఇస్తాను. సో ప్రొఫెషనల్ న్యూమరాలజీ కోర్స్ అనేది కూడా ధర్మబద్ధంగా నేర్పించడం జరుగుతుంది. సో మొత్తం న్యూమరాలజీ కంటే కూడా బేసిక్ అంటే ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందంటే సమాజము, అట్లీస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు రైట్ టు చూసే ప్రొఫెషన్ అన్నాం ఎగ్జాంపుల్కి. సో అది ఏమి తెలియవండి, గైడెన్స్ తెలియదు చాలా మంది జనాలకి. అంటే లైక్ అంటే ఎటువంటి డేట్స్లో మనం ఏ వర్క్ చేసుకోవాలి, అసలు న్యూమరాలజీ అంటే ఏంటి, మనం నేమ్ ఈజ్ ఫేమ్ అంటాం, సో పేరే పెన్నిది అంటారు. సో కాబట్టి మన పేరుని ఎలా మనం కరెక్ట్ చేసుకోవాలి అని ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ థింగ్స్ కూడా ప్రజల్లో చాలా మందికి అవగాహన అనేది లేదు. సో కాబట్టి మనము ఇప్పుడు బేసిక్ న్యూమరాలజీ ద్వారా మనం ఏం చేస్తామంటే కోర్స్ అనేదండి ఇది, దీని పేరు వచ్చేసి బేసిక్ న్యూమరాలజీ కోర్స్. దీన్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఫీజు కూడా అమౌంట్ కూడా చాలా గురుదక్షిణ అనేది ధర్మబద్ధంగా తీసుకొని కేవలం 3,999 రూపాయలు మాత్రమే, 3,399 ఇలా తీసుకొని మనం ఈ బేసిక్ న్యూమరాలజీ కోర్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కోర్స్ డ్యూరేషన్ 3 days ఉంటుందండి. సో 3 days లో జూమ్ క్లాసెస్ కానీ లేదా గూగుల్ మీట్ కానీ తీసుకొని మనము సో డైరెక్ట్ గా ఎవరైనా కూడా ఇక్కడ స్క్రీన్ మీద నేను నెంబర్స్ ఇస్తాను, నా నెంబర్స్ ఎవరైనా కాంటాక్ట్ అయ్యి మనం వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు కోర్సుని. సో అపాయింట్మెంట్ తీసుకొని ఎన్రోల్ చేసుకున్న తర్వాత నేను కొన్ని డేట్స్ ఫిక్స్ చేస్తాను. ఆ డేట్స్ లో అందరూ కూడా జూమ్ లింక్ అనేది పంపించడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూపుల్లో అందరినీ యాడ్ చేయడం జరుగుతుంది. సో యాడ్ చేసిన తర్వాత అందరికీ కూడా గ్రూప్ లో జూమ్ లింక్ కానీ గూగుల్ మీట్ లింక్ కానీ సెండ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనం క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మోహన్ గారు, మీ దగ్గర ఎక్కువ అంటే ఎలాంటి సమస్యలతో వస్తున్న స్టూడెంట్స్, మ్యారేజ్ అయిన వాళ్ళ దాంపత్య జీవితంలో సమస్యలు కానివ్వండి, జాబ్స్ లేక చాలా మంది ఎంత ప్రయత్నించినా జాబ్స్ దొరకక చాలా ఇబ్బంది పడుతుంటారు, అలాంటి వాళ్ళతో వస్తూ ఉంటారా? అందరూ వస్తారండి. అంటే సమస్యలతో చూడండి ఇప్పుడు మనకి ఎవరీ హ్యూమన్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక 4 స్తంభాల మీద మన లైఫ్ అనేది నడుస్తుందండి. 4 pillars అంటాం. ఇప్పుడు ఇంటికి ఖచ్చితంగా 4 వైపులా 4 pillars ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేశారా? సో అలాగే ప్రతి ఒక్క పర్సన్ కి కూడా 4 pillars ఆఫ్ లైఫ్ ఉంటుంది. అదేంటంటే HRCM. హెచ్ అంటే హెల్త్ అండి. చూడండి ఇప్పుడు ఎవరి పర్సన్ కి కావాల్సింది హెల్త్ మాత్రమే. అండ్ హార్ అంటే రిలేషన్షిప్ అండి. రిలేషన్షిప్ అంటే ఏంటిది, మన ఫ్యామిలీ. రిలేషన్షిప్ అంటే ఎవరితో, మన ఫ్యామిలీతో. సో చాలా మంది ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే బాస్ తో అటాచ్మెంట్ తో ఉండరు, రిలేషన్షిప్ లో అంటే లైక్ అటాచ్మెంట్ అంటే కమ్యూనికేషన్ లో ఉండరండి. రిలేషన్షిప్ అంటే ఇక్కడ మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కమ్యూనికేషన్. సో ఇప్పుడు ఒక బాస్ అయితే గిన ఆయన ఎవరైతే ఉన్నారో కింద పనిచేసే ఎంప్లాయీ బాస్ తో కమ్యూనికేషన్ లో ఉండలేడు, మొహమాటమో ఏదో అడ్డం వస్తుంది అనమాట, అలా ఉంటారు. లేదా ఒక హస్బెండ్ ఒక వైఫ్ తో చాలా ఫ్రీగా లేదంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తుంటుంది, అలాంటి వాళ్ళు కూడా మనం కన్సల్ట్ అవుతారు. సో రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఓకేనా? అండ్ ఒక ఫాదర్ మదర్ ఉన్నారు, ఫాదర్ మదర్ కి వాళ్ళ సన్తో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, అలాంటి రిలేషన్షిప్స్ కూడా మన దగ్గర రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ సరైన
చక్కటి పరిష్కారం అనేది ఉంటాయి. Hmm. ఇలా హెల్త్ రిలేషన్షిప్ గురించి మాట్లాడాం. Hmm. సో థర్డ్ వచ్చేసి HRCM. సి అంటే ఏంది? కెరియర్ అండి, ప్రొఫెషన్. Hmm. ఇంతకుముందు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను ప్రొఫెషన్ గురించి. Hmm. అంటే రైట్ టు చూజ్ ఏ ప్రొఫెషన్ అంటాం Yes, మనం. yes. సో ఎవరైతే వాళ్ళ ప్రొఫెషన్ని కరెక్ట్గా వాళ్ళు సమర్థవంతంగా ఎంచుకోలేరో Hmm. అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే సో వాళ్ళు రాణించే ప్రసక్తే లేదనమాట. Hmm. ఇప్పుడు ఫర్ మంత్ 1 lakh to 1 crore వరకు సంపాదించే అవకాశమే ఉండదండి. Hmm. వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా బిలో యావరేజ్ లైఫ్నే గడుపుతుంటారు. అవును. Hmm. బికాస్ అంటే నేమ్ ఈజ్ ఫేమ్ అంటాం, రైట్ టు చూజ్ ఏ కెరియర్ అంటాం. ఎప్పుడైతే మనకి నేమ్ అనేది ఎగ్జాంపుల్ ఇప్పుడు బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్ ఇవన్నీ దీని ప్రకారంగా మనం ఏం చేయలేకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి గైడెన్స్ లేదు. గైడెన్స్ అంటే చాలా మంది ఇప్పుడు వేరే ప్రొఫెషన్ లో ఉంటారు ఆల్రెడీ. అలాంటి వాళ్ళకి కూడా మనం ఏం చేస్తామంటే వాళ్ళు మనకు కన్సల్ట్ అయితే సో వాళ్ళని రైట్ టు చూజ్ ఏ ప్రొఫెషన్ లో ఇప్పుడు వాళ్ళకు గైడెన్స్ ఇచ్చి ఒకవేళ ఈ ప్రొఫెషన్ లేకి వచ్చే ఛాన్సెస్ ఉంటే ఇలా చేసుకోండి అని చెప్పేసి మనం ఫుల్ కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వబడుతుంది అనమాట. ఒకవేళ ఆ పరిస్థితిలో వాళ్ళు లేరు అంటే వాళ్ళు చూస్ చేసుకున్న ప్రొఫెషన్ ని సో మన బర్త్ చార్ట్ అన్నాం కదా, సో వాళ్ళ డేట్ లో డెస్టినీ నెంబర్ ద్వారా బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ ద్వారా అంటే ఫేస్ అండ్ బాడీ, సో బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ అండ్ బర్త్ చార్ట్ ద్వారా కంప్లీట్ గా అతని జాతకాన్ని స్టడీ చేసి సో వాళ్ళు ఇప్పుడున్న ప్రొఫెషన్ కి ఎలాగా మనము ఎలా యాక్టివేట్ చేసుకుంటే నేమ్ ఐజ్ ఫేమ్ అన్నాం కదా, ఆ నేమ్ ని కానీ ఆ సంతకాన్ని కానీ అంటే సిగ్నేచర్ ని కానీ అంటే ఫోన్ నెంబర్ ఇస్ ఎ కమ్యూనికేషన్ అండి. ప్రతి కెరియర్ కి కూడా ప్రతి పర్సన్ కి కూడా కమ్యూనికేషన్ చేసేది ఫోన్ నెంబర్. ఇప్పట్లో చూడండి పేరెంట్స్ ఆర్ లేదా చిల్డ్రన్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పిల్లలతో పాటు అంటే పిల్లలు పెద్దలకి ఇచ్చే ఇంపార్టెన్స్ కంటే మొబైల్కి ఎక్కువ ఇస్తున్నారు. ఎవరైనా సరే ఇప్పుడు 24 hours తీసుకుంటే 24 hours లో ఈవెన్ 18-17 hours ఫోన్ల మీదనే ఉంటున్నారు అంతా, వేరే లోకం లేదు. సో అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. అంటే ఆ కమ్యూనికేషన్ ఏది పాలిస్తుంది? ఇప్పుడు మొబైల్. సో మరి ఇటువంటి ప్రాముఖ్యత ఉన్న మొబైల్ నెంబర్ అనేది కూడా మనకు జీవితంలో కరెక్ట్ గా లేనప్పుడు, సో లక్కీ మొబైల్ నెంబర్ లేనప్పుడు సో మనం చాలా కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేది ఫేస్ చేస్తాం ఇక్కడ. సో కాబట్టి అలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఏమన్నా ఉందా, అతను ఏమైనా సఫర్ అవుతున్నారా, లేదా ఒకవేళ మీరు ఇంతకుముందు మాట్లాడాం కదా ఆ ప్రొఫెషన్ అనేది మనం కరెక్ట్ చేస్తామని, ఇప్పుడు అతను ఒక అన్లక్కీ ప్రొఫెషన్ అయినా కూడా ఈ మొబైల్ నెంబర్ ద్వారా ఇప్పుడు ఆ ప్రొఫెషన్ కి మనకి కొన్ని నెంబర్స్ ఉన్నాయని ఇంతకుముందు మాట్లాడాం స్టార్టింగ్ లో. సో 258 అయితే ఎవరు డేట్ ఆఫ్ బర్త్ లో అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ అని ఇలా మాట్లాడాం. అలా కొన్ని నెంబర్స్ ద్వారా ఈ మొబైల్ నెంబర్ లో ఇన్బుల్ట్ చేసి అతని ప్రొఫెషన్ కి కూడా కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ ని ఇక్కడ మొబైల్ నెంబర్ లో మనం ఇన్బుల్ట్ చేసి అతన్ని ఆ ప్రొఫెషన్ లో మనం డెవలప్ చేసే అవకాశం 100% ఉందండి. అలా మొబైల్ నెంబర్ చేంజ్ చేయడం వల్ల అండ్ నేమ్ కరెక్షన్ వల్ల. అండ్ లాస్ట్ HRCM. ఎం అంటే ఏంటండి? మనీ అండి. మనీ రిలేషన్షిప్ లో మ్యారేజ్ ఇవన్నీ వస్తాయి, బట్ ఎం అంటే మనీ అండి. చూడండి ఇవి 4 స్తంభాల్లో ఇవే ఉన్నాయి మన లైఫ్ లో. హెచ్ అంటే హెల్త్ అండి ఫస్ట్, ఆర్ అంటే రిలేషన్షిప్ అంటే అందరూ వస్తారండి, మదర్ ఫాదర్ హస్బెండ్ మ్యాటర్ లైఫ్ అన్ని ఉంటాయి రిలేషన్షిప్ లో, ఫ్యామిలీ అంటాం. సో ఇప్పుడు HRCM. సి అంటే కెరియర్ అండి, ప్రొఫెషన్, అంతే కదా. అండ్ లాస్ట్ మనీ. ఇవి 4 లేకపోతే HRCM హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ ఇవి 4 స్తంభాలు లాంటివి అని చెప్పుకున్నాం. ఇవి 4 లేకపోతే ఆ పర్సనే లేరు. సో లైఫ్ అంతా ఇవే. కాబట్టి వీటిలో ఎవరైతే ప్రొఫెషనల్ న్యూమరాలజీ ద్వారా గైడెన్స్ తీసుకొని మాస్టర్ దగ్గర అంటే గురువు దగ్గర వీళ్ళు ఎప్పుడైతే రైట్ టు చూజ్ ద వే అనేది మనం ఒక పాత్ ని సరైన దారిని సరైన దిశని వాళ్ళు చూస్ చేసుకుంటారో ఎవరైతే వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. మెయిన్ మన నంబర్స్ అనేది చేంజ్ చేసుకోవాలి, మొబైల్ నంబర్స్ కానివ్వండి, అకౌంట్ నంబర్స్ కూడా సేమ్ ఇలాగే చూస్తారండి, డేట్ ఆఫ్ బర్త్. అవునండి. ఇప్పుడు మనము HRCM లో ఈ మనీ అన్నాం లాస్ట్ థింగ్. ఇప్పుడు మనీ లేకపోతే మన జీవనం బండి అనేది ముందుకెళ్ళదు. ప్రతి ఒక్క పర్సన్ కి కూడా ఆ మనీతో చాలా ముడిపడి ఉంది. సో ఎవరైనా కూడా అంతే కదా, అందరూ వెల్తీగా ఉండాలని చూస్తాం. సో కాబట్టి మనం రిచ్ భారత్ అంటాం, మన భారత్ లోనే రిచ్ అనే పదం వాడతాం అనమాట. సో కాబట్టి అందరూ రిచ్ గా ఉండాలి. కాబట్టి దీనికి ఏం చేస్తామంటే మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరైతే వస్తారో మన దగ్గరికి క్లయింట్స్, సార్ నేను ఒక ప్రొఫెషన్ లో ఉన్నాను, బాగా జరుగుతుంది, కానీ అన్వాంటెడ్ గా ఏదో లోన్ లియబిలిటీస్ వచ్చాయి అంటే అప్పుల్లే కూరకపోయాం, లేదంటే ఏదో ఖర్చు అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్స్ వస్తున్నాయి నాకు మంత్లీ, సో నాకు మనీ అనేది సేవింగ్స్ లో లేదు. ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే సో అక్కడ మనము సేమ్ ఇదే విధంగా
సో ప్రొఫెషనల్ న్యూమరాలజీ ద్వారా సో అన్ని స్టడీ చేసి అన్ని అంటే లైక్ నేమ్ నెంబరు, సో అండ్ లక్కీ సిగ్నేచరు అండ్ మొబైల్ నెంబరు. సిగ్నేచర్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. కంపల్సరీ అండి, ఎందుకంటే సో మనం ఏదైతే రాస్తామో మనము బ్రహ్మ కూడా మనం మన నుదుటిని రాసింటాడు అంటాం. సో దాన్ని వాడుకగా మనం ముందు గ్రాఫాలజీ అని మాట్లాడుకుందాం. గ్రాఫాలజీ అంటే ఇలా చాలా మందికి ఐడియా ఉంటుంది. సో ఆ గ్రాఫాలజీ కంటే ముందు ఈ సంఖ్యాశాస్త్రం అనేది కపిల మహర్షి అని మన భారతదేశంలో ఋషివర్యుడు కనిపెట్టాడు అనమాట. సో ఆయన ఆవిష్కరణ నుంచి దీన్ని ఎన్నో విధాలుగా వీళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది అనమాట. ఎవరు అంటే కీరో అని చెప్పేసి, ఇంకొకరు వచ్చేసి పైథాగరియన్. ఇలా ఈ ఇద్దరు కూడా దాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది అనమాట న్యూమరాలజీ. మరి ఇలా వస్తున్న ఇది ముందు నుంచే ఉండేది. మరి సంఖ్యాశాస్త్రం అంటేనే సో పేర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, సో ప్రతిదీ కూడా ఒక ఏ ఆల్ఫాబెట్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా ప్రతిదీ కూడా ఈ కాలం అనేది నెంబర్ల మీద ఆధారపడింది. దాన్ని మనం నవగ్రహాలు అంటున్నాం. లేదా ఒకవేళ టైం తీసుకోండి, టైంలో మనకి 24 hours ఉంటాయి, 12 నెంబర్లు ఉంటాయి. సో 12 hours 12 + 12 24 hours. ఇలా తీసుకుంటే దాంట్లో ఆ 12 నెంబర్లు కూడా మళ్ళా గ్రహాలే, నథింగ్ బట్ నెంబర్స్. సో ఇలా మన కాలాన్నే రూల్ చేస్తున్నవి ఇక్కడ నెంబర్స్ అండి. సో సంఖ్య అంటాం. మరి ప్రతి ఒక్క ప్రతి వ్యక్తి సిగ్నేచర్లోను కూడా సో ఆ టోటల్ నేమ్ నెంబర్ ఎంత ఉంది, సో దాన్ని మనము ఏ కోణంలో కరెక్ట్గా పెట్టుకోవాలి, లక్కీగా పెట్టుకోవాలి. అండ్ సో ఇప్పుడు దాంట్లో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి, సో నేమ్ నెంబర్ ఎంత ఉంది టోటల్గా. సో ఆ దాంట్లో కూడా మళ్ళీ ప్రొనాలజీ అని ఉంటుందండి సిగ్నేచర్లో కూడా. సో ఆ ప్రొనాలజీ అంటే శబ్ద ఉచ్చారణ. ఫర్ ఎగ్జాంపుల్ అండి, సో మంజుల అనే ఒక పేరు తీసుకుందాం, అది ఎవరైనా కావచ్చు మీరు. సో మంజులలో MAN మ్యాన్ అనే సౌండ్ వస్తుంది. సో దట్ ఈస్ ఎ రాంగ్ ప్రొనాలజీ, రాంగ్ శబ్దం అంటాం. సో అలా కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదే పేరునే ఇంకొకటిగా తీసుకుందాం, లైక్ సో మాన్సూర్ బాను. సో మాన్సూర్ బాను అనేది కూడా ఒక లేడీనేనండి, కానీ ఆమెడ పేరులో కూడా మ్యాన్ అనే సౌండ్ వచ్చింది. గమనించారా? ఇద్దరు కూడా వేరు పేర్లు, కానీ ఇద్దరు లేడీసే, కానీ ఆ పేర్లో మ్యాన్ అనే సౌండ్ కామన్ గా వచ్చింది. ఇలా లేడీస్ లో మ్యాన్ అనే సౌండ్ ఉండడం అనేది రాంగ్ ప్రొనాలజీ. సో దాని వల్ల ఏమవుతుందంటే ఆ పర్సన్స్ మ్యారిటల్ లైఫ్ లో ఇబ్బంది పడతారు, అసలు మ్యారేజెస్ కాకపోవచ్చు 100%. అంటే వాళ్ళు అగ్రెసివ్ నేచర్ గా ఉంటారు, అంటే మ్యాన్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే ఇలాగే మనము ఫర్ ఎగ్జాంపుల్ సునీత, సుప్రియ, సుకన్య ఇలా తీసుకుంటే వాళ్ళల్లో సు అనే సౌండ్ వస్తుందండి స్టార్టింగ్ లో, SU. ఆ సు అనే సౌండ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో వచ్చేసి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. అండ్ కెరియర్ వచ్చేసి వాళ్ళ గ్రాఫ్ ఒక మెటీరియల్ ఇలా డౌన్ ఫాల్ అవుతుంది సడన్ గా. సో ఇలా ఉంటుందండి. సో సుప్రియ, సునీత, సురేఖ ఇలా చూడండి, డెఫినెట్లీ ది గాట్ ది హెల్త్ ఇష్యూస్. సూత్ అయితే స్టార్ట్ అయ్యి ఎవరి పేరైనా. అండ్ ఇలా చూసుకుంటూ పోతే మరి ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయండి రాంగ్ ప్రొనాలజీ. సో ఇంకా లత, సునీత, తా లాస్ట్ లో తా ఐడెంటిఫై అవుతుంది కదా, అలా లేడీస్ లో మాత్రమే. సో తా అని ఎవరైతే లాస్ట్ లో ఎండ్ అవుతుందో వాళ్ళు చూసుకున్నట్లయితే కెరియర్ లో వాళ్ళు వచ్చేసి స్టార్టింగ్ రైజ్ కాదండి, చాలా లేట్ గా సెటిల్మెంట్ అనేది ఉంటుంది తా అనే సౌండ్. అది కూడా ఒక బ్యాడ్ ప్రొనాలజీ. ఇప్పుడు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, నోకియా. మీరు మొబైల్ వింటారు. సో నోకియా అనే పేరు ఇప్పుడు చూడండి, ఆ మొబైల్ అనేది ముందు ఐఫోన్ తో పాటు ఉండింది మనకి. అంటే అప్పుడు చాలా అది మంచి పీస్ అన్నమాట, చాలా అసలు దానికి మంచి బ్రాండ్, చాలా ఫాలోవర్స్ ఉంటుందండి, చాలా ఇష్టపడే పీస్ అది. అలాంటిది ఇప్పుడు ఫెయిల్యూర్ అయిపోయింది ఆ బ్రాండ్. మనం గమనించినట్లయితే నోకియాలో నో అనే సౌండ్ రావడం, NO. మరి అమెజాన్ ఉందండి యాప్, అది వస్తువు అయితే కాదు కానీ యాప్, కానీ ఇక్కడ మనం వ్యత్యాసం చెప్తున్నాను అనమాట, డిఫరెన్స్. సో ఇప్పుడు అమెజాన్ లో లాస్ట్ లో ఆన్ అనే సౌండ్ వస్తుంది. మీరు గమనించినట్లయితే ఇప్పుడు అమెజాన్ అనే యాప్ సెక్యూర్డ్ అండ్ ట్రెండింగ్ యాప్, ఆన్లైన్ షాపింగ్ యాప్, మీకు తెలుసు ఆల్రెడీ. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఎన్ దగ్గర ఒక ఓ అనేది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చిన దానికి అక్కడ ప్రొనాలజీ అనేది ఎలా వర్క్ చేసిందో చూడండి, అర్థమైందండి. ఆన్ అనే సౌండ్ అంటే సక్సెస్ ఇచ్చింది, అది గుడ్ ప్రొనాలజీ అయింది. సో నో అనేది సౌండ్ వచ్చేసి అక్కడ బ్యాడ్ ప్రొనాలజీ అయింది. నేమ్ చేంజ్ అంటున్నారు కదా, మరి ఈ నేమ్ చేంజ్ అంటే ప్రొనౌన్సియేషన్ చేంజెస్ రావాలంటారు, కంప్లీట్ గా సిగ్నేచర్ అంటే ఎలా చేంజ్ అవ్వాలంటారు? ఓవరాల్ గా ప్రొనౌన్సియేషన్ ప్లస్ సిగ్నేచరా
ఎలా అంటే దీన్ని 14 డైమెన్షనల్ నేమ్ కరెక్షన్ అంటాం అండి యాక్చువల్లీ. మనం 14 కోణాల్లో దీన్ని చూస్తాం ఒక పేరుని. ఓకే. సో నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఏంటంటే ఎగ్జాంపుల్స్ అండి. అంటే ఒక పేరులో చిన్న చిన్న అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. ఎలా అంటే ఒక పేరుని తీసుకున్నప్పుడు ఇప్పుడు నేమ్ టోటల్ నెంబర్ అనేది ఒక కోణం, దాంట్లో ప్రొనాలజీ అనేది రెండో కోణం, తర్వాత నేమ్ స్ట్రెంగ్త్, నేమ్ వైబ్రేషన్, ఇలా మొత్తం 14 కోణాలు ఉంటాయండి. అంటే డెస్టినీ నెంబర్, బర్త్ నెంబర్ వల్ల అదొక కోణం, వాటి నుంచి కూడా ఈ పేరు అనేది కరెక్షన్ చేయాలి. అండ్ బర్త్ చార్ట్ ఒక కోణం, ఇలా సీక్రెట్ ఉంటాయండి. సో ఇలా 14 కోణాలు ఉంటాయి. ఆ 14 కోణాల్లోనూ మనం ఎప్పుడైతే ఒక పేరుని కరెక్ట్ చేసి పెడతామో, అందరూ అనుకుంటారండి ఓహో నేమ్ కరెక్షన్ అంటే ఏదో 2 అక్షరాలు మార్చడమే. అది కంప్లీట్లీ రాంగ్ అండి. ఇలా 2 అక్షరాలు మార్చడమే అంటే కూడా అందరూ నేర్చుకునేసిన వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా దీనికంటూ ఒక వాల్యూ ఉండేది కాదండి. సో ఇప్పుడు చాలా మంది నేమ్ కరెక్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అంటే రీజన్ ఇదే. సో ఇప్పుడు న్యూమరాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ నేమ్ కరెక్షన్ చూడడం లేదు సరిగ్గా. సో ఎలా అంటే 14 కోణాల్లో ఎప్పుడైతే స్టడీ చేసి వాళ్ళకి పేరు అనేది కరెక్ట్ గా పెడతారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. అలా కాకుండా జస్ట్ ఏదో అందరూ అనుకుంటారు కదా అపోహ అంటే జస్ట్ స్పెల్లింగ్స్ లో 2 లెటర్లు మార్చి పెట్టడం అని, ఇలా ఎవరైతే చేస్తారో సో సమర్థవంతమైన న్యూమరాలజిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సక్సెస్ఫుల్ చేయగలుగుతారు అనమాట. రిజల్ట్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. ఎవరైతే 14 కోణాలని ఆచరించకుండా ఏదో మనం క్లయింట్ దగ్గర ఫీజు వసూలు చేసామా, అపాయింట్మెంట్ తీసుకున్నామా, ఏదో నామకే పాస్ పెట్టేసామా అంటే అలాంటి వాళ్ళు చాలా మంది రిజల్ట్ రాక బాధపడుతున్నారండి. అలాంటి వాళ్ళందరూ కూడా మన అపాయింట్మెంట్ తీసుకొని నన్ను సంప్రదించినట్లయితే వాళ్ళకి 14 కోణాల్లోనూ నేమ్ కరెక్షన్ అనేది సమర్థవంతంగా ఇచ్చి ఆ పర్సన్ ని మనం ఒక డెవలప్మెంట్ గ్రోత్ దిశగా మనం ఖచ్చితంగా రాణించగలుగుతాం. నాకు ఒక చిన్న డౌట్ అండి. యూజువల్ గా పెళ్లిళ్ళలో అబ్బాయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరు మ్యాచ్ అవ్వలేదు అని చెప్పేసి అమ్మాయి పేరు మార్చడం లాంటివి చేస్తుంటారు. మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది టైం అమ్మాయిల పేర్లే మార్చేస్తుంటారు. అది ఎలా అంటారు, ఎలా చూస్తుంటారు వాళ్ళు? న్యూమరాలజీ ప్రకారం చూస్తుంటారు? లేదండి, చాలా మంది ఏంటంటే దాంట్లో కూడా డిఫరెంట్ చాలా యాంగిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ కోణాల్లో చూస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదైనా కలిసి రాలేదనుకోండి, వాళ్ళే అంటే వాళ్ళు వితౌట్ ప్రెడిక్షన్స్ ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వచ్చి ప్రెడిక్షన్స్ తీసుకోకుండానే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అన్న ఇంతకుముందు చెప్పాను, కొన్ని నేమ్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, వాళ్ళు ఏదైనా ఆ ప్రాబ్లంతో ఫాలో అవుతున్నారు, ఎక్కడో యూట్యూబ్ లో ఏదో ఒక రీల్ అనేది ఎవరో చెప్పింటారు, అవి చూడడము, ఓహో న్యూమరాలజీ ప్రకారంగా పేరు మార్చుకుంటే వాళ్ళు సెట్ అవుతుందంట అనుకోవడము, అంటే వాళ్ళు ఏమీ తెలియదు అనమాట. కొంతమంది ఎలా అంటే ఎడ్యుకేషన్ గైడెన్స్ అనేది లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు అనమాట, సరైన అవగాహన లేకుండా ఉండే వాళ్ళు ఏంటంటే జస్ట్ వాళ్ళకి నచ్చిన పేరు ఏదో ఒకటి పెట్టుకుంటారు. అలా పెట్టుకున్నా కూడా కొంతమందికి రిజల్ట్ రావాలి. అలాంటి వాళ్ళకి ఏంటంటే సరైన గైడెన్స్ తీసుకొని ప్రొఫెషనల్ న్యూమరాలజీ ద్వారా, అంటే నేను ఇంతకుముందు చెప్పాను స్టార్టింగ్ లో బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ అనేది ఫేస్ అంటామని, సో మనం ఇది ఏదైతే బాడీ ఉందో దాన్ని మనం బర్త్ చార్ట్ అంటామని, ఈ రెండు దాన్ని కరెక్ట్ గా అనుసరించి మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తానండి. సో ఇప్పుడు ఇప్పుడు మన బాడీ అనేది రథం అనుకుందాం, అదే బర్త్ చార్ట్ అనేది రథం అనుకున్నప్పుడు ఈ ఫేస్ అనేది 2 గుర్రాలు అనుకున్నాం కదా, ఏది బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్, అవి 2 గుర్రాలు అనుకున్నాం. 2 గుర్రాలు అనుకున్నప్పుడు ఇప్పుడు రథం అనేది ముందరికి వెళ్తుంది, సో 2 గుర్రాలు ముందరికి వెళ్ళవు, అంటే ఒక గుర్రం వెళ్తుంది, ఒక గుర్రం పోదనమాట. అప్పుడు ఈ 2 గుర్రాలు సమర్థవంతంగా లేనప్పుడు ఈ రథం అనేది ముందుకు కదిలే అవకాశమే లేదు. అదే విధంగా ఈ 2 గుర్రాలు ఎప్పుడైతే ఈక్వల్ గా ఒకటే పవర్ తో ముందుకు వెళ్తాయో అప్పుడే ఆ రథం అనేది చాలా ఫాస్ట్ గా ముందుకు అనేది మూవ్ ఆన్ అవుతుంది. ఇది కూడా అలాంటిది అండి, స్పీడ్ బ్రేకర్స్ లాంటిది ఇది అనేది, ఈ సబ్జెక్ట్ అనేది, ఈ న్యూమరాలజీ. సో కాబట్టి సో మీరు స్పీడ్ అందించుకొని ఫాస్ట్ గా వేగంగా ఒక హైవేలో రూట్, ఇప్పుడు మనం ఒక హైవే ఉంది, హైవేలో ఎలా వెళ్తాం, ఫాస్ట్ గా వెళ్ళే ఛాన్స్ ఉంది, అక్కడ మనకు రైట్ ఉంది అనమాట, స్పీడ్ రైట్ ఉంది. అదే ఇప్పుడు హైదరాబాద్ లో చాలా గల్లీలు ఉంటాయి, లేదా మన అనంతపూర్ లో కూడా చాలా సందులు ఉన్నాయి, గల్లీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ స్ట్రీట్స్ లో మనం ఒక 100-90 స్పీడ్ వేయక అవుతుందా? కాదు. అయితే పోతే ఏమవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి. కానీ ఒక హైవేలో మనకి స్పీడ్ కంట్రోల్ లిమిట్ అనేది మన చేతుల్లో ఉంటుంది. అక్కడ మనం 90 స్పీడ్ లో వెళ్ళామంటే అది దట్స్ ఓకే, ఎందుకంటే స్పీడ్ బ్రేకర్స్ ఉండవు, సో ఆపోజిట్ వెహికల్స్ ఏమీ ఉండవు, ప్రమాదం ఉండదు, కాబట్టి అక్కడ స్పీడ్ మెయింటైన్ చేస్తాం. ఈ ప్రొఫెషనల్ న్యూమరాలజీ కూడా అంతేనండి. మనం ఎక్కడ అంటే ఏ కష్టానికి, అంటే ఏ ప్రాబ్లం కి ఎటువంటి సొల్యూషన్ తీసుకోవాలి, సో రైట్ టు చూస్ ది పర్ఫెక్ట్ సొల్యూషన్, ఇవన్నీ తీసుకొని ముందుకు వెళ్ళేదే
న్యూమరాలజీ అండి. మీరు దీంతో పాటు వాస్తు ఆస్ట్రాలజీ చూస్తుంటారు సార్. వాస్తుకు సంబంధించి అంటే ఎలా సార్ మీరు ఎలాగా guidance సో ఇస్తుంటారు? వాస్తు అనేది వచ్చేసి ప్రాణాంతక వాస్తు దోషాలు అని ఉంటాయండి. సో ఈ వాస్తు సబ్జెక్ట్ అనేది నేను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను చేస్తున్నాను. Okay. సో ఎవరైనా కూడా సో వాళ్ళు కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఉమ్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళు నాకు ఇక్కడ స్కూల్లో అవుతున్న నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ అయ్యి సో వాస్తు అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కన్సల్ట్ అయితే వాళ్ళు నాకు ఒక బ్లూ ప్రింట్ ఇస్తారండి. ఎందుకంటే ఎనీ కన్స్ట్రక్షన్ హౌస్ బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర. okay. సో దాని ప్రకారంగా నేను ఎటువైపు వాస్తులో అంటే ఏది ఎలా ఉండాలి ఉమ్, అనేది వాళ్ళకి ఫుల్ ఉమ్, ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్తో okay. వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చి ఉమ్, వాస్తులో ఏదైనా ప్రాణాంతక వాస్తు దోషాలు ఉన్నా ఉమ్, సో వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ హౌస్ అయినా కన్స్ట్రక్షన్ చేయని హౌస్ అయినా okay. ఫ్లాట్స్ అయినా నేను కరెక్ట్గా మంచి వాస్తుతో వాళ్ళకి మా గురువు గారు ఇచ్చిన ఉమ్, మంచి నాలెడ్జ్తో ఉమ్, నేను అవన్నీ సెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. okay. ఆస్ట్రాలజీ గురించి చెప్తారండి. ఆస్ట్రాలజీ అంటే మనము కేపీ ఆస్ట్రాలజీ అని చెప్పేసి చేసామండి. ఓకే. సో దాంట్లో మనకి ఆస్ట్రాలజీ అంటే కూడా సేమ్ ఇదే విధంగా న్యూమరాలజీ అయితే ఎలా ఉందో ఉమ్, ఆస్ట్రాలజీ ద్వారా కూడా ఉమ్, జ్యోతిష శాస్త్రం కూడా చాలా సముద్రం లాంటిదండి. ఉమ్, సో మనము జ్యోతిష శాస్త్రం ప్రకారంగా ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఉమ్, ఆ వేలో వాళ్ళకి ప్రెడిక్షన్స్ ఇచ్చి ఓకే. సో వాటికంటూ అవి ఉంటాయి అనమాట. ఓకే. సో ఏదైతే మనం జ్యోతిష్యం అనేది ఎలా సార్? మీరు డేట్ ఆఫ్ బర్త్ నుంచా లేకపోతే చేతి రేఖల గురించా ఎలా చెప్తారు మీరు? లేదండి, కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్. అండ్ నక్షత్రాలు. విశాల్ మోహన్ గారు, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అని కోర్స్ చేశారు. అసలు ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే? సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ప్రెసెంట్ అనేది ఇప్పుడు దాంట్లోనే ఉంది మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ లోనే అట్రాక్షన్. ఉంది. ఓకే. అట్రాక్షన్ అంటే దేనికి అట్రాక్షన్ అని కామన్ గా డౌట్స్ వస్తాయి. సో ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ఏ విధంగా అయినా కూడా మోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 4 పిల్లర్స్ అన్నాం, ప్రతి మనిషికి కూడా ఒక 4 పిల్లర్స్ ఉండాలి అన్నాం. అవి ఏంటివంటే HRCM, హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ. సో ఇప్పుడు అన్నిటినీ కూడా అంటే చాలా మంది, మీకు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది ఏంటంటే నేను డబ్బు సంపాదించలేనని, నేను ఇక జీవితంలో బాగుపడనని, నాకు అసలు జీవితమే లేదని, నన్ను ఎవరో మోసం చేశారని, ఇలా చాలా అపోహలతో నెగిటివ్ ఆలోచనలతో వాళ్ళు ఒక పాజిటివ్ లైఫ్ అనేది లీడ్ చేయకుండా ఎప్పుడు నెగిటివ్నే పలుక్కుంటా వాళ్ళు జీవనం అనేది సాగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా ఒక సరైన రూట్లో ఉండే అవకాశమే లేదు. సో మరి ఈ హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ, ఈ 4 పిల్లర్స్ని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా కంప్లీట్ నా గైడెన్స్లో కంప్లీట్ సబ్జెక్ట్ అనేది నేర్పించి ఒక వ్యక్తిని ఎలా మోటివేషన్ చేయాలి అంటే ఈ 4 స్తంభాలు అంటే లైక్ ఈ HRCM ఇదే కాబట్టి లైఫ్లో అందరికీ కావాల్సినవి. సో వీటి 4టిని కూడా ఎలా ఒక ప్రతి మనిషిని మోటివేట్ చేసి వాళ్ళ లైఫ్లో వెలుగుని నింపాలి. సో ప్రతి ఒక్క పర్సన్ కూడా ఈజీగా మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి. చూడండి, ఇప్పుడు కామన్ అందరూ సఫర్ అయ్యే ప్రాబ్లం మనీని. ఇప్పుడు మనీ లేకపోతే లోకమే లేదు, స్తంభిస్తుంది లోకం. సో కాబట్టి ఎంతో మంది ఆర్థికంగా ఇప్పుడు మన రైతులు కావచ్చు, అగ్రికల్చర్ సెక్టార్లో చూడండి రోజు కూడా ఎదిగే వాళ్ళు ఎదుగుతూనే ఉన్నారు. సో ఎప్పుడైతే వీళ్ళ అంటే ఒదిగే వాళ్ళు ఒదుగుతున్నారు అంటే అలా అంటే ఇప్పుడు ఎదిగే వాళ్ళు ఫాస్ట్గా గ్రోత్ ఉంది. సో ఇలాంటి థాట్స్తో ఉండేవాళ్ళు పాపం లోగా ఉంటున్నారు చాలా మంది. వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నారు, సో ఎవరైనా కూడా సో అతను ఏంటంటే రైట్ టైంలో అనేది ఒక మ్యారేజ్ అనేది అవ్వదు, లేదా రైట్ టైంలో కెరియర్ అనేది సక్సెస్ఫుల్ గా ఉండదు. సో ఎందుకు అంటే అతను అనుకుంటాడు ఫస్ట్ అతను రైట్ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా వాళ్ళ మైండ్ సెట్ అనేది చాలా వీక్ గా ఉంటుందండి. నేను నా లైఫ్ ఇంతేనని, నేను ఏమీ చేయలేనని, నాకు టాలెంట్ లేదని, ఇలా ఎన్నో నెగిటివ్ గా ఆలోచిస్తుంటారు. అలాంటి వాటికి మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వాళ్ళని మోటివేట్ చేస్తూ సో మరి దీంట్లో కూడా ఎన్నో ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూడండి, ఒక బంతిని గోడకి ఇలా ఫాస్ట్ గా విసరంగానే సేమ్ ఈక్వల్ రియాక్షన్ తో ఎనర్జీతో అదే న్యూటన్స్ లా ఉంది, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అలాగే సో మనం ఎప్పుడైతే మనము ఈ యూనివర్స్ అనేది ఉంటుందంటే విశ్వం, మనం దానికి ఏదైతే ఇస్తామో తిరిగి అదే మనకి ఇస్తుంది అనమాట.
మీరు నెగిటివ్ ఇస్తే నెగిటివ్ ఇస్తుంది, పాజిటివ్ ఇస్తే పాజిటివ్ ఇస్తుంది, డబ్బు ఇస్తే డబ్బు ఇస్తుంది, హెల్త్ ఇస్తే హెల్త్ ఇస్తుంది, నేచర్ని కాపాడితే ఆ నేచర్ మనల్ని కాపాడుతుంది. మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు న్యూటన్స్ లా ప్రకారంగా ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఎ సేమ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటాం కదా, సేమ్ ఈ సూత్రం అనేది ఇక్కడ ఫాలో అవుతుంది. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఇప్పుడు ఎవరైతే మానసికంగా అంటే నెగిటివ్ థాట్స్ తో ఉంటారో వాళ్ళని ఒక పాజిటివ్ వేలో నడిపించి, సో ఈ ఫార్ములాస్ ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ లో ఈ ఫార్ములాస్ ద్వారా సో వాళ్ళని 100% ఈ 4 పిల్లర్స్ లోను అంటే హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ వీటిలో వాళ్ళని సమర్థవంతంగా పెట్టి సో వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్. ఇలా మోటివేషన్ క్లాసెస్ మీరు చెప్తారంటారు. కంపల్సరీ అండి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం త్వరలో. సో కంప్లీట్ గా ఇవి కూడా మనకి 3 days క్లాసెస్ ఉంటాయి. సో ప్రైజ్ వచ్చేసి దీనికి మనము ప్రైజ్ గురించి మనకు అంటే ధర్మబద్ధంగా తీసుకొని సో చాలా తక్కువ అంటే గురు శిష్యుల సమాగమనంలో మనం ఇక్కడే అనంతపూర్లో నిర్వహిస్తాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కాల్ చేసి నన్ను సంప్రదించినట్లయితే సో నేను డెఫినెట్ గా మిమ్మల్ని మీ నా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి మీకు సరైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నిజంగా మీరు చెప్పినట్టుగా చాలా మందికి చాలా టాలెంట్ ఉంటుంది. నెగిటివ్ మైండ్ తో నెగిటివ్ టాక్ తో వాళ్ళకున్న టాలెంట్ ని అలాగే అంచు వేసుకుంటున్నారు. నేను కూడా చాలా మంది చూస్తాను. సో ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా. అవును మేడం, కంపల్సరీ యూజ్ అవుతుంది. ఓకే, మీకు ఇప్పుడు న్యూరాలజీకి సంబంధించి కానివ్వండి, ఆస్ట్రోక్ కానీ వాస్తుకు సంబంధించి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా సార్? ఇక్కడ టైమింగ్స్ ఏంటి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి, మిమ్మల్ని మీట్ అవ్వడానికి? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ గా మన అనంతపూర్ లో సిన్స్ 7 years నుంచి కూడా మనకు ఆఫీస్ అనేది అడ్రస్, మన ఆఫీస్ నేమ్ వచ్చేసి వరల్డ్ మనీ న్యూమరాలజీ 9. సో ఈ వరల్డ్ మనీ న్యూమరాలజీ 9 అనంతపూర్ అని మీరు గూగుల్లో మీరు సెర్చ్ చేసినట్లయితే కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మన ఆఫీస్ వివరాలన్నీ ఉంటాయండి ఆ పేజ్ లో. అండ్ ప్రీవియస్ కస్టమర్స్ మనకి ఇంతవరకు వచ్చిన కస్టమర్స్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ అన్ని ఉంటాయి. అక్కడ మీరు చూసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు నన్ను సంప్రదించాలంటే అలా ఆ వెబ్సైట్, ఆ ఆఫీస్ నా నేమ్ ద్వారా కూడా వెబ్సైట్ ఆఫీస్ నేమ్స్ ద్వారా నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నా కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీరు కాల్ చేశారంటే కూడా అలా కూడా నాకు కన్సల్ట్ అవ్వచ్చు. అడ్రస్ చెప్తారా సార్ ఎక్కడ? సో ఇప్పుడు మన అడ్రస్ వచ్చేసి ప్రస్తుతం మన ఆఫీసు అనంతపూర్, ఆంధ్రప్రదేశ్ అనంతపూర్. సో వేణుగోపాల్ నగర్, ఓల్డ్ టౌన్, సాయిబాబా టెంపుల్, వేణుగోపాల్ నగర్ లో సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ మన ఆఫీస్ అనేది ఉంది. సో ఇక్కడికి వచ్చి మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా వరల్డ్ మనీ న్యూమరాలజీ 9 అనంతపూర్ అనే మన అడ్రస్ ఆఫీస్ లింక్ ద్వారా కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయడం ద్వారా కూడా డైరెక్ట్ గా ఆ లొకేషన్ అనేది మన ఆఫీస్కి తీసుకొని వస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకు వెబ్సైట్ కూడా ఉంది, www.vishalmohan.com అనే వెబ్సైట్ నుంచి కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ విశాల్ మోహన్ గారు మా స్టూడియోకి వచ్చి మాకు ఎన్నో విషయాలను ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. నమస్తే.